Hi and hello guys, welcome back to my channel. So ఈ రోజు day 2 of my 20 days challenge. ఈ రోజు అయితే మనం వైట్ సాస్ పాస్తా చేసుకోబోతున్నాం. ఇంకొక చిన్న చేంజ్ ఉంది. నా ఛానల్ పేరు క్రేజియస్ ప్రీక్రిష్ ఫుడ్స్ అని చెప్పి మార్చాను. సో ఇవి మనం వైట్ సాస్ పాస్తా చేసుకునే ఇంగ్రీడియంట్స్. మనకి ఫస్ట్ కావాల్సింది పాస్తా, మైదా, సాల్ట్, కెచప్, కార్న్, చీజ్, బేసిల్ ఆప్షనల్ కానీ మీకు ఒక మంచి టేస్ట్ వస్తుంది. మిల్క్, నట్ బంక్ ఇది వేసుకోకపోయినా ఒకటే వేసుకుంటే మంచిది, అరోమిక్గా ఉంటుంది. చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో, ఇంకా బటర్. సో మనం ఫస్ట్ ఏం చేయాలంటే మనం పాస్తా తీసుకొని ఇంకా సాల్ట్ తీసుకొని స్టవ్ దగ్గరికి వెళ్ళిపోవాలి. సో వెళ్ళిపోయినాక మనము ఒక గిన్నెలో ఎంత కావాలంటే మీరు అంత వాటర్ వేసుకోండి. సో మనం ఇప్పుడు ఫస్ట్ అయితే మనం వాటర్ బాయిల్ చేసుకొని మనం పాస్తా యాడ్ చేసుకునే ముందు అది వాటర్ ఫుల్ మరిగేటట్టు చూసుకోవాలి. ఇంకొకటి కూడా మనము పాస్తా 70% కుక్ చేసుకోవాలి, ఎందుకంటే మీకు మిగిలిన 20% మనం క్రీమ్లో కుక్ చేసుకుంటాం. సో ఇవి కుక్ అయ్యి కొంచెం బాయిల్ హీట్ అయినాక పాస్తా దాంట్లో వేసుకొని కొంచెం సాల్ట్, పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకుంటే చాలు. ఇంత మీకు సాల్ట్ టు టేస్ట్ అన్నట్టు యాడ్ చేసుకోండి, ఎంత పడితే అంత. వీటిలో ఎక్కువే పడుతుంది సాల్ట్. సో పక్కన పెట్టుకున్నాక సాల్ట్ వేసుకున్నాక మనం కొంచెం అంటే కొంచెం ఆయిల్ వేసుకోవాలి, అది కుక్ అవుతుంది కాబట్టి. సో ఆయిల్ వేసేసుకున్నాక అయిపోయింది. సో అంతకు లోపల అవి కుక్ అయ్యే అంతకు లోపల మనము తీసుకొని మన క్రీమ్ వైట్ సాస్ చేసుకోవడానికి స్టార్ట్ చేయాలి. సో ఫస్ట్ మనకు కావాల్సింది బటర్. సో బటర్ కొంచెం ఒక స్పూన్ బటర్ తీసుకోండి, కొంచెం బటర్. ఇది నేను జస్ట్ 2%కి చేసుకుంటాను కాబట్టి కొంత బటర్ వాడుతున్నారు. మీరు ఎక్కువైనా వాడుకోవచ్చు, మీకు క్వాంటిటీ ఎంత చేస్తున్నారో అంత వాడుకోవచ్చు. సో దాని తర్వాత బటర్ వేగి అలా కొంచెం బ్రౌన్గా అవ్వాలి బటర్. సో మొత్తం మెల్ట్ అయిపోయినాక మనకున్న మైదా తీసుకోవాలి. ఇది ఇలా మెల్ట్ అవ్వని గోల్డ్ కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు మెల్ట్ చేయాలి. సో ఇప్పుడు ఏం చేయాలంటే మనం బటర్ ఎంత వేసుకున్నామో అంతే మైదా వేసుకోవాలి. ఆ మైదా దాంట్లో చికెన్ అయ్యేంత వరకు చూడాలి. ఇంకా కొంచెం మైదా వేసుకోవాలి, సరిపోతుంది. మళ్ళీ ఎక్కువ మైదా వేసుకుంటే మీకు సాస్ మొత్తం చంకీకి వస్తుంది. ఇలా వేసుకోవాలి. సో ఇది ఇలా మైదా మొత్తం మిక్స్ అయినాక అది కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు మనం హీట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు ఇది ఇలా అయినాక మన మిల్క్ ఉంది, ఆ మిల్క్ స్లోగా తీసుకొని వీటితో కలపాలి. మనకి లమ్స్ లాగా రాకూడదు, అదే ఒక్కటి. మనకు లమ్స్ లాగా వస్తే మంచిగా ఉండదు. సో మనం స్పూన్ పెట్టేసుకొని ఇప్పుడు స్పాచులా తీసుకుంటే మొత్తం ఇలా లమ్స్ రాకుండా చేసుకోవాలి. సో మంచిగా థిక్ అయ్యేంత వరకు స్టర్ చేస్తూనే ఉండాలి. అలాగే పక్కన మీ పాస్తాని కూడా ఒక్కోసారి ఇలా కదిపేస్తే సరిపోతుంది, కింద అంటకుండా. సో ఇది థిక్ అయ్యేంత వరకు మనం ఇలా స్టర్ చేస్తూనే ఉండాలి. సో ఇది అయ్యేంత ప్రాసెస్ లోపల ఇది కుక్ అయిపోవాలి, లేకపోతే ప్రాబ్లమే. కుక్ అయిపోతుంది, ఓన్లీ 70% కుక్ చేసుకోవాలి. దీంట్లో మనం తర్వాత హర్బ్స్ అవన్నీ యాడ్ చేసుకుంటాం. సో మనకి ఇలా కొంచెం థికెన్ అయిపోయినాక సాస్ మనం ఏం చేస్తామంటే తీసుకొని మన పాస్తా ఫుల్ 70% కుక్ అయిపోయింది కాబట్టి సో తీసుకొని ఒక స్ట్రైనర్లో వేసుకొని పాస్తాని మొత్తం డ్రైన్ చేసేసుకోండి. మీకు ఆ పాస్తా వాటర్ తర్వాతకి వాడుకోవచ్చు. సో వాటి మీద ఇలాగే ఉంచుకోండి మీరు. సో తర్వాత మనం పాస్తా వేసుకోవాలి లోపలికి. సో అంతకు లోపల ఒక క్విక్ స్టర్ ఇచ్చేసి సో ఇప్పుడు మనం ఏం చేసుకుంటామంటే మన పాస్తాని యాడ్ చేసేసుకోవాలి. సో మన లోపల గిన్నెలో ఉన్న పాస్తా మొత్తం కలిపి యాడ్ చేసేసుకుంటే
దాని తర్వాత మనం హర్బ్స్ అవన్నీ యాడ్ చేసుకోవచ్చు. సో వేసేసుకున్నాం. సో ఇది డన్. సో దీని తర్వాత కొంచెం సిమ్మర్ అయినాక దాంట్లో ఉండి ఇప్పుడు మన పాస్తా వాటర్ స్ట్రెయిన్ చేసుకున్న పాస్తా వాటర్ని తీసుకొని కొంచెం వేసుకోండి, అంతా వేసుకోవద్దు. మీకు తర్వాత కావాలంటే మీకు క్రీమీగా వస్తుంది కొంచెం వేసుకుంటే. సో లైక్ అది మొత్తం బ్రౌన్ అయ్యేంత వరకు వాటర్ వేసుకోండి. తర్వాత వాటర్ని పక్కన పెట్టేసినాక మనం హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. సో పెట్టుకొని దాన్ని అలా కలుపుతూ ఉంది. సో ఇప్పుడు మనకు కావాల్సినవి ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకుంటాం. సో ఫస్ట్ మనము రెడ్ చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో, సో లాస్ట్లో నట్మంగ్ వేసుకోవాలి. సో ఇప్పుడైతే ఆరిగానో వేసుకుంటాము. కొంచెం సాల్ట్ టు టేస్ట్, కొంచెమే వేసుకోవాలి సాల్ట్. ఓకే, సాల్ట్ టు టేస్ట్. అది ఈ వీటిల్లో కొంచెం బ్రౌన్ అయ్యేంత వరకు ఇది మిక్స్ చేసుకుంటూ ఉండండి. సో ఇప్పుడు మీరు ఏం యాడ్ చేసుకుంటారంటే వెజిటేబుల్స్. సో మీరు ఇవి బాయిల్డ్ వెజిటేబుల్స్ మీరు బాయిల్ చేసుకోవచ్చు, లేకపోతే అలా వేసేసుకోవచ్చు. ఫ్రోజన్ కాకుండా ఉండకూడదు వెజిటేబుల్స్. సో ఇలా వేసేసుకుంటాం మన వెజిటేబుల్స్. వేరే వెజిటేబుల్స్ అయినా వేసుకోవచ్చు, మీరు క్యాప్సికమ్, క్యారెట్ ఏమైనా వేసుకోవచ్చు స్టార్టింగ్లో చెప్పినట్టు. సో దాన్ని అలా కుక్ అయ్యేంత వరకు మనం మూత పెట్టేసి ఉంచాలి. సో మనకి ఇలా బబుల్స్ వచ్చినప్పుడు మనం తీసుకున్న చీజ్ మొత్తం దాని టాప్ మీద యాడ్ చేసేసి ఒక్క స్పూన్ కెచప్, మీరు ఐదర్ కెచప్ అయినా వేసుకోవచ్చు, లేకపోతే షుగర్ అయినా వేసుకోవచ్చు. ఆ స్వీట్నెస్ అనేది వస్తుంది. సో మీకు ఎంత పడితే అంత కెచప్ వేసుకొని సో లైక్ మొత్తం స్టర్ చేసేసుకుంటే సరిపోతుంది. అది మొత్తం దాంట్లో మిక్స్ అయ్యేంత వరకు స్టర్ చేసుకోండి. సో అయిపోయింది. దీంట్లో మనము చీజ్ వేసుకుంటాం. లాస్ట్లో మనము కొంచెంసేపు ఉడకనిచ్చినాక మన బేసిల్ లీవ్స్ నట్మంగ్ వేసుకోవాలి. సో ఇప్పుడు మీరు నట్మంగ్ వేసేసుకుంటే ప్రాబ్లం లేదు. సో నట్మంగ్ని తీసుకొని 2-3 లీవ్స్ తీసుకొని బేసిల్ లీవ్స్ని సో లైక్ మొత్తం ఇలా చించి వేసేయాలి. కొన్ని లీవ్స్ ఉంచండి, లాస్ట్లో వేసుకుంటే ఆ ఫ్లేవర్ వస్తుంది మీకు మంచిగా. సో వేసుకొని ఒక్కసారి కలుపుకుంటే మీరు ఇంకా దాన్ని సైడ్ని పెట్టేసి లాస్ట్లో తీయచ్చు. అది సో గాయస్ ఇది మన వైట్ సాస్ పాస్తా. సో ఇప్పుడు టేస్ట్ చూద్దాము. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు టేస్ట్ని బట్టి సాల్ట్ వేసుకోవచ్చు. సో ఇదైతే ఫైనల్ రిజల్ట్. Guys, make sure to try this recipe and follow for more interesting videos. Bye guys.